హలో మాధవిరెడ్డి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మేడం, ఈ రోజుల్లో మనం చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మనం చూస్తున్నట్టయితే రూ. 1,00,00,000 దగ్గర అవుతున్నాయి మొత్తం ఎడ్యుకేషన్ ఓవరాల్‌గా. ఈవెన్ ఇంజినీరింగ్ ఒక మంచి యూనివర్సిటీలో చదివించాలన్నా గాని, ఇప్పుడున్న మన పిల్లలకి అవును. అప్పుడు ఇంజినీరింగ్ చదివించాలన్నా హ్మ్. గాని దగ్గర దగ్గర 50,00,000 నుంచి 60,00,000. సో, ఇంత అక్యుములేట్ చేయాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అసలు సెట్ అవ్వదు. అవును. వాళ్ళు వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ నుంచి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో, పేరెంట్స్‌లో అయితే చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే చూసామండి. అంటే అప్పట్లో ఆస్తులివ్వడం అనేది మనం గమనిస్తే, ఇప్పుడేంటంటే పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు గానీ, మంచి ఎడ్యుకేషన్ మంచి కాలేజీల్లో వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ వచ్చే విధంగా, వాళ్ళ లైఫ్ సెట్ అయ్యేటట్టుగా మంచి కాలేజీల్లో చదివించాలి అనేదైతే ప్రతి పేరెంట్స్ యాస్పిరేషన్ అయితే కనిపిస్తుందండి. బట్ బయట చూస్తే మన ఇండియాలో గానీ, లేకపోతే అబ్రాడ్‌లో గానీ, మీరు ఎక్కడ చదివించినా చాలా కాస్ట్‌లీ అనేది మనకు కనిపిస్తుంది. ఐదర్ 1,00,00,000 అనేది ఇప్పుడు నామినల్‌గా ఒక కార్పస్ అనేది ప్రతి కిడ్‌కి మేము కూడా క్లయింట్స్ వస్తూ ఉంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హైర్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటే 1,50,000, 2 క్రోర్స్ వరకు మేము కూడా వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మనకి 30, 40 లాక్స్ ఉన్నవి థింక్ అబౌట్ 15 ఇయర్స్. హ్మ్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. అందులో ఒక 2 ఇయర్స్, 5 ఇయర్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా 15 ఇయర్స్ టైమ్ ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్‌కి. సో, ఈ 15 ఇయర్స్ టైమ్‌లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 1,00,00,000 అనేది మీరు చెప్పేదేంటంటే ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఎప్పుడంటే ఆల్రెడీ 10 ఇయర్స్ కిడ్ అయిపోయారనుకోండి. ఇంక 6 ఇయర్స్‌లోనే మీకు 1,00,00,000 చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. అలా కాకుండా ఇప్పుడు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇలా ఉన్న పిల్లలకి మీరు ఇప్పటి నుంచే ఆలోచిస్తే 15 ఇయర్స్ తర్వాత 1,00,00,000 చేయడం చాలా ఈజీ అండి. సో, ఎలా చేసుకోవాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? అనేది ఇప్పుడు మనము ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి కిడ్ అంటే ఎవరైతే పేరెంట్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళు టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలండి. ఓకే. దట్ ఈస్ హౌ యూ హావ్ టు స్టార్ట్ విత్. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ కావాలి. ఏదైనా అన్‌సర్టెన్ ఈవెంట్ జరిగింది అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఆగిపోకూడదు. సో, ఎప్పుడైతే పేరెంటల్ ఇన్‌కమ్ ఆగిపోయిందో పిల్లల మీద అది ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, సో, ఫస్ట్ పేరెంట్స్‌గా మీరు చేయాల్సిందేంటంటే ఎవరైతే ఎర్నింగ్ మెంబర్ ఉన్నారో ఐదర్ మదర్ గాని, ఫాదర్ గాని ఇద్దరు ఎర్నింగ్ అయితే ఇద్దరు కూడా టర్మ్ పాలిసీస్ అయితే 1 క్రోర్, 2 క్రోర్ వరకు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీరు యంగ్ ఏజ్‌లో తీసుకున్నారనుకోండి బిలో 30 ఇయర్స్ ఈ స్టేజ్‌లో మీరు తీసుకుంటే మీకు దాదాపుగా పర్ మంత్ 1000కే వచ్చేస్తుంది. యెస్. సో, రూ. 1000 పర్ మంత్ అనేది ఖర్చు పెట్టడం అనేది పెద్ద కష్టం కాదండి. సో, ఇఫ్ యూ లేట్ అంటే ఒక 40 ఇయర్స్ వచ్చి మా దగ్గరకొచ్చి మేడం నేను ఇప్పుడు టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే నిజంగా అది 25,000, 30,000 అవుతుంది. అదే ఒక క్లయింట్ 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి మనం 1,00,00,000 ఇవ్వాలి అంటే రూ. 1,000 పర్ మంత్ గాని స్పెండ్ చేసినట్లయితే సరిపోతుంది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ స్ట్రాటజీ దట్ ఎవ్రీవన్ హాస్ టు ఫాలో. ఎర్లీగా ఒక టర్మ్ ప్లాన్ అయితే తీసేసుకోండి. తక్కువ కాస్ట్‌తో మీకు అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే 20,000 పర్ మంత్ అండి. 20,000 పర్ మంత్ అయితే మీ పిల్లల హైర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే 15 ఇయర్స్ మీరు ఇలా అంటే మినిమమ్ మనం ఓన్లీ 12% తీసుకున్నాము. 12% రిటర్న్ మనం తీసుకున్నాము. సో, మీరు కానీ ఈ పర్టిక్యులర్ మినిమమ్ 15,000 నుంచి 20,000 అయితే ఒక 1,00,00,000 గోల్ 15 ఇయర్స్ అంటే మీ పాప గాని, బాబు గాని ఒక 2 ఇయర్స్ ఉన్నారు అంటే అక్కడి నుంచి 15 ఇయర్స్ మీకు టైమ్ ఉంటుంది కాబట్టి హైర్ ఎడ్యుకేషన్‌కి ఖచ్చితంగా ఒక 15,000 నుంచి 20,000 మనము వాళ్ళ కోసం ఇన్వెస్ట్‌మెంట్, సేవింగ్స్ అనేది మనం చేస్తూ ఉండాలి. సో, ఈ 20,000 ఎక్కడ చేయాలి? సో, నెక్స్ట్ క్వెషన్. సో, మనం ఫస్ట్ టార్గెట్ చెప్పాము 1,00,00,000. నెక్స్ట్ టైమ్ పీరియడ్ చెప్పాము 15 ఇయర్స్. తర్వాత ముందు బిఫోర్ ఇన్వెస్ట్‌మెంట్ మనం చేయాల్సింది టర్మ్ ప్లాన్ తీసుకోవడము. ఆ తర్వాత ఈ 20,000ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? యెస్. సో, అక్కడ మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయండి. సో, మేము చెప్పేదేంటంటే ఈ 20,000ని ఒకే చోట కాకుండా ఎగ్జాంపుల్ అమ్మాయి అనుకోండి సుకన్య సమృద్ధి స్కీమ్ ఉంది. సో, దాని మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాని మీద 8.2% వస్తుంది. కానీ అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి 18-21 ఇయర్స్ వచ్చిన తర్వాతనే మనకి మనీ వస్తుంది. సో, పాప మ్యారేజ్‌కి గాని ఆ టైంకి 18 ఇయర్స్ టైంకి, 21 ఇయర్స్ టైంకి కొంచెం యూజ్ అవుతుంది. కానీ అదే 20,000 మనం మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఎలా ఉండిద్ది మేడం? డెఫినెట్‌లీ అండి. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసేదేంటి అంటే అప్పట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. పీపీఎఫ్ ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది. 7.1% వస్తది. సుకన్య సమృద్ధి స్కీమ్ ఉంది. 8.2% వస్తుంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. 7.7% వస్తుంది. అలానే పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు ఉన్నాయి. 7.4% వస్తుంది. బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది ఇన్‌ఫ్లేషను ఎవ్రీ ఇయర్ 10%తో పెరుగుతుంది. సో, మీరు 10% కన్నా బిలో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌ని గాని చూజ్ చేసుకుంటే మనం అచీవ్ చేయలేం. సో, మీరెవ్వరైనా ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ చూడాల్సింది ఏంటంటే మినిమమ్ 10% అన్నా
మనకి రిటర్న్ రావాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ బై 10%. Yes. ఇప్పుడే అందరూ గమనించే ఉంటారు. కొత్తగా ఇప్పుడు అందరూ కూడా స్కూల్ స్టార్ట్ అవుతూ Yes. ఉంది. సో ఫీజులన్నీ కూడా వాళ్ళు 10% ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉన్నారండి. స్కూల్ ఫీజెస్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు పెరుగుతున్నాయి, స్కూల్ ఫీజెస్ పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఎక్కడైనా 10% రిటర్న్ కావాలి అంటే మీరు చెప్పినట్టుగా డెఫినెట్లీ వీ హ్యావ్ టు లుక్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. బట్ స్టెబిలిటీ కోసం కొంత డెట్ పోర్షన్ అనేది మీరు పెట్టుకున్నా, బట్ మాక్సిమం 80% to 70% ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు మ్యూచువల్ ఫండ్ ఇలాంటి వాటిల్లో అంటే ఎక్కడైతే మనకి 12% మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడ మీరు పెట్టుకుంటే డెఫినెట్లీ యూ క్యాన్ క్రియేట్ మనం అనుకున్న ఈ 1 crore కార్పస్ ని ఖచ్చితంగా మీరు అచీవ్ చేయొచ్చండి. బట్ ఏంటంటే అక్కడ మళ్ళీ మనకి స్ట్రాటజీ ఉండాలి. ఎలాంటి స్కీమ్ తీసుకోవాలి, సో ఎవరినైనా ఎక్స్పర్ట్ ద్వారా వెళ్ళాలా, ఎవరినైనా సలహా తీసుకొని ఎలాంటి స్కీమ్స్ లో మనము పెట్టుకుంటూ వెళ్ళాలి, లేకపోతే మధ్య మధ్యలో ఏమైనా చేంజెస్ అవసరమా, రివ్యూ అవసరమా, మానిటరింగ్ అవసరం. ఎందుకంటే దిస్ ఇస్ ఎ లాంగర్ పీరియడ్. 15 years అనేది లాంగర్ పీరియడ్. తర్వాత మనకు వచ్చేది చాలా మంది ఈ రోజుల్లో చూసేది ఏంటంటే యూలిప్ ప్లాన్స్ తీసుకుంటున్నారు. యూలిప్ అనేది కొంచెం డేంజర్ అని విన్నాను నేను కూడా. సో సో సమ్ యూలిప్స్ అంటే డేంజర్ అంటే ఏంటంటే రిస్క్ అందులో రిస్క్ ఎక్కువ అని. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో అంటే యూలిప్ అంటే ఏంటంటే మేము సింపుల్ గా చెప్పాలి అంటే టర్మ్ ప్లాన్ ని ఒక మ్యూచువల్ ఫండ్ ని మిక్స్ చేస్తే అది యూలిప్ ప్లాన్ అవుతుంది అనమాట. అంటే రెండు కలిపేస్తారు అక్కడ. సో ఇక్కడ మేము ఎందుకు వద్దు అంటున్నాము అంటే ఇక్కడ మీరు 20,000 కానీ పెట్టారనుకోండి, లైఫ్ కవర్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఓకే, లైఫ్ కవర్ అయితే మీకు కంప్లీట్ గా రాదు. సో అక్కడ ఒక 30 lakhs అనేది లైఫ్ కవర్ సరిపోదు. నేను ముందే చెప్పాను మీ అందరికీ కూడా 1 crore 2 crore వరకు మీకు టర్మ్ ప్లాన్ ఉండాలని. సో ఆ ఆబ్జెక్టివ్ ఇక్కడ యూలిప్ లోకి రావడం వల్ల కంప్లీట్ అవ్వలేదు, ఈవెన్ దో దెర్ ఈజ్ ఏ లైఫ్ కవర్. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో మీరు ఒక 20,000 పెట్టారనుకోండి యూలిప్ లో, అందులో కొంత అమౌంట్ లైఫ్ కవర్కి వెళ్తుంది, కొంత ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ గా వెళ్ళడం లేదు. మీరు పెట్టిన 20,000 ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే అందులో లైఫ్ కవర్కి కొంత అమౌంట్ అనేది పక్కకు తీసేస్తారు, ఎక్స్పెన్సెస్ తీసేస్తారు, మిగతా అమౌంట్ మాత్రమే మీకు యూలిప్ ప్లాన్కి వెళ్తుంది. సో ఇంకొక డిసడ్వాంటేజ్ మనకి యూలిప్ ప్లాన్ ఏంటంటే మీకు నచ్చలేదు, ఆ ప్లాన్ నచ్చలేదంటే బయటకు రాలేరండి. ఎందుకంటే 5 years లాక్-ఇన్ పీరియడ్. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ నచ్చలేదు అనుకోండి, మీరు ఇమీడియట్ గా వచ్చేయచ్చు. దెర్ ఈస్ ఎ హ్యూజ్ లిక్విడిటీ ఉంటుంది. లేదు మనకు వద్దు అనుకుంటే ఎప్పుడైనా ఆపేసుకోవచ్చు, అవన్నీ ఉంటాయి. బట్ మీరు ఒక్కసారి యూలిప్ లోకి వెళ్ళిన తర్వాత నాకు నచ్చలేదు అంటే మాత్రం 5 years వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మీకు ఎట్టి పరిస్థితుల్లో బయటకైతే రావడానికి వీలుండదు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ లో కంటే వేర్ వి కెనాట్ ఎగ్జిట్ వెన్ ఎవర్ వి వాంటెడ్, వెన్ ఎవర్ వి డోంట్ లైక్ ఇట్, అది మనము బయటకు రాలేని అలాంటి ప్రోడక్ట్స్ లో కన్నా మనకి ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అంటే టర్మ్ ప్లాన్ తీసేసుకోండి సెపరేట్ గా. ఈ యూలిప్ ప్లాన్ లో టర్మ్ ప్లాన్ యాడ్ అయిపోయి ఉంటుంది. సో బట్ దానివల్ల కవరేజ్ అనేది ఎక్కువగా రాదు. సో బెటర్ ఏంటంటే ఆ 20,000లో ఒక 1,000 ఎంతో తీసి మీరు టర్మ్ ప్లాన్ కి కట్టేసుకోండి. మిగతా అమౌంట్ ని మ్యూచువల్ ఫండ్స్ లో సెపరేట్ గా ఇన్వెస్ట్ చేసుకోమని మేము సలహా ఇస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.